తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. నాకు సర్వీస్ చేయటం ఇష్టం. నేను ఇంతవరకు నా జీవితంలో ఏ పార్టీలో సభ్యత్వం లేదు. ఉన్నాళ్లలో బెటర్ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఉన్నాళ్లలో అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశా, అంతకుముందు ఎన్టీ రామారావు గారికి చేశా, కేసీఆర్ గారి మీద ఫైట్ చేశారు. ఎవరైనా అవును అవును ఫైట్ అని చెప్పి చెప్పా. అది ఇది కాదన్నా, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అనే చెప్పడం తప్ప అది ఫుల్ పేజీ చూసేసరికి వస్తుంటుంది. అందులో ఎవరైనా తప్పు చేశాను, నేను తప్పు చెప్పానా? అన్ని గుడ్డే చెప్పా. అంటే మీరు ఏమన్నా రాజకీయాలు చేయండి, వాళ్ళు వీళ్ళు తన్నుకోకుండా చేయండి. తెలంగాణ ఆంధ్ర ఒకళ్ళ మీద ఒకళ్ళు కోప్పడుకుంటా తిట్టుకుంటా తన్నుకుంటా లేకుండా మీ రాజకీయ పరిజ్ఞానంతో బిహేవ్ చేయండి అలాంటివి చెప్పారు తప్ప ఇది తెలంగాణ ఉండడానికి వీలేదు అన్నాను ఎప్పుడన్నా? లేదు. ఎప్పుడు అట్ట ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడు ఉంటున్నా, ఎవరిష్టం అదే. సో ఉన్న కాసేపు అంతా సినిమాల గురించి జోకులు చెప్పుకుంటుంటారా ఎక్కువ? నాకు మా సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, రమ్మన్నారు. చిరంజీవి గారు నచ్చారు, ఆయన పిలిచారు. నేను అడగల, ఆయనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. చిలుకలూరుపేట నుంచి నువ్వు చెయ్యాలి, నాకు తెలియదు, అడగలేదన్నా. నా అడగకుండానే ఆయనే అనౌన్స్ చేశాడు, మురళీకి ఇవ్వాలి. మురళీ మంచోడు, నిజాయితీపరుడు, అసెంబ్లీలో బాగా మాట్లాడగలడు. అది మావిడ చెప్పింది నాకు. ఏమండి మీరు డబ్బింగ్లో ఉన్నారా, చూడండి చిలుకలూరుపేట మీ పేరు రాశారు అంది. ఇప్పుడు ఆయన ఎందుకు చేశారు? చిరంజీవి గారు హానర్, ఆయన నాయకుడు, నేను అనుచరుణ్ణి, ఫాలో అవ్వాలి. అయ్యా నీతిగా వెళ్ళా చిలుకలూరుపేట, ₹1 ఒక్కడు కూడా ముందు పోయేలా, ₹1 7 లక్షలు ఖర్చు పెట్టారండి మొత్తం. మీరు అనుకున్న వాళ్ళని ఇవన్నీ చూడాలంటున్నా. రాజకీయాలంటే ఎలా ఉంటే, నా దృష్టిలో రాజకీయాలంటే మా కులవాడు గెలవటం, మా మతవాడు గెలవటం కాదు. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. ఎవడు సర్వీస్ చేస్తాడో వాడికనే సపోర్ట్. అంతేనా? 7 లక్షలు ఖర్చు పెట్టింది మొత్తం? 7 లక్షలు 7 లక్షలు. అది కూడా నాకు బాధపడిపోయా, 7 లక్షలు ఖర్చు పెట్టానా? అది ఎందుకు చెప్పా, నేను అవినీతి చేయలు, లంచాలు తీసుకోను బాబు, అందుకని ముందు ఇవ్వను, ఓటు కొనడం. అట్లా నన్ను గెలిపిస్తే చిలకలూరిపేట చక్కగా తిరిగి నిర్మిస్తా, అంత గొప్పగా చేసి పెడతా నేను గ్యారంటీగా. ఎందుకంటే పక్కన నాకు చిరంజీవి గారు ఉన్నారు, నేను చెప్తే నాకు హెల్ప్ చేస్తారు. అది కాకుండా డబ్బులు ఇస్తేనే ఓటేస్తావంటే, నేను కనుక 10 కోట్లు వాళ్ళు 10 కోట్లు ఇస్తారు, నేను 20 కోట్లు ఇస్తా. ఇచ్చి నేను గెలిచాను అనుకో, 20కి 20 ఎట్లా రికవరీ చేయాలని ఫీలింగ్ ఉంటుంది. అట్టే కాదు, చిలకలూరిపేట మొత్తం తినేస్తా. చుట్టుపక్కల మొత్తం పొలాలు స్థలాలు, ఇంకోటి ఏ ఫారంబోకి ఏమన్నా మొత్తం ఇప్పటికి కోసిపరేస్తా. మన ఇంటికి వచ్చారు ఎవరున్నా, ఎమ్మెల్యే గారు చిలకలూరిపేటలో అక్కడ మరుగుదొడ్లు ఒక 5 లక్షలు తీసుకురాపో. ఏం సార్ ఎమ్మెల్యే గారు ఎట్లంటారు? ఎమ్మెల్యే గారు నువ్వు ఓటేసావా? డబ్బులు అడిగారు, ఇచ్చి ఓటేపించుకున్నా, డబ్బులు ఇచ్చి పని చేపించుకోపో. అలా నేను చెప్పా, అలా నన్ను చెడగొట్టమాకండి అయ్యా, నేను చెడిపోను మీరు చెప్పినా కానీ. అంటే ఆ 7 లక్షలు ఖర్చు పెట్టా. ఏది? వాల్ పోస్టర్లకి, ఆయిల్కి, బండి అద్దెకి, వాడికి టిఫిన్కి, ఎండాకాలం కదా కూల్ డ్రింక్స్ కి, సాయంత్రం టిఫిన్ కి, వాటి కోసం 7 లక్షలు. షాక్ అయి ఉంటారు చిరంజీవి గారు కూడా మీరు పెట్టిన ఖర్చు చూసి. అందరూ అందుకే పోసాని కృష్ణమురళి గారు అంటే అందరికి ఇష్టం పాపం. అది మరి నేను చాలా తక్కువ ఉంటుంది సార్ మీలాగా. ఎక్కడైనా అట్టొచ్చినా ఇట్టొచ్చినా జగన్ గారి దగ్గరికి వచ్చినా ఎప్పుడు తప్పుడు పని చేయలేదు రోషన్. మళ్ళీ 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 నీ గురించి చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆప్తుడివి, అంతేవాసివి, అంటే అన్నీ తెలిసిన వాడివి, అంటే మనిషి గుణం తెలిసిన వాడివి. అందుకే నేను చెప్పగలుగుతున్నా. నువ్వు మనిషి గుణం నీకు లేకపోతే బాగుంటే బాగున్నాను సార్, ఓకే సార్, వెరీ గుడ్ సార్ వెళ్ళిపోయేవాడిని. నీకు మనిషి గుణం నీకు ఉంది, తెలుసు. అందుకని జగన్ గారు ఆ ఇంటిమెసీతో మేము దగ్గరైపోయాం. కానీ పోసాని పెద్ద పుడింగి, పోసాని ఉంటే బాగా ఓట్లు వస్తాయి అని బాగా నవ్విస్తారా?
వా విపరీతంగా ఏ సినిమా జోకులేనా లేకపోతే అన్ని రకాలు చెప్తాగా నేను ఆ, ఇంకా మాడుతుంటా కదా మధ్యలో తక్కని రాజా అని కూడా అనేస్తారా లేకపోతే అన్నాను ఆ. అన్నా అనే అంట అన్నయ్య అన్న అంట మిమ్మల్ని అదే నన్ను అంటాడు మై డియర్ మురళీ మై డియర్ కృష్ణ మురళి అంటాడు, కాసేపు అన్న అంటాడు, ఒకసారి ఆ, మురళి అంటాడు. ఉమ్, ఎందుకంటే ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన పని చేసి 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 ఆయన బాగా అలసిపోతే ఎప్పుడన్నా ఏమయ్యా పోసాని మురళి గారిని పిలవన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఉమ్, మామూలుగా అట్లా అంటాడు, మళ్ళీ వచ్చేళ్ళకి ఆయన అన్న సార్ రమ్మన్నారు, ఒక 1 hour పని ఉందండి, 1 hour రిలాక్స్ అవడానికి. అది చెప్పడం అట్లా చెప్పరుగా మా మధ్య ఉంటుంది అది. ఆ, అనగానే అంటే నన్ను చూడాలి అంటే ఎవరితో నన్ను గుర్తొస్తుంది, నేను గుర్తొస్తే మరి నాకెంత ఉమ్, అదృష్టమే కన్నా. అవునవును. ఒక ముఖ్యమంత్రి ఒకసారి రమ్మను అన్నా అంటే టీ తాగి వెళ్దామని అంటే వెళ్ళంగానే వెంటనే నన్నే ఎంబటికి తీసుకెళ్ళేవాడు లోపలికి. ఆయనకి ఎంత ఇష్టమో ఆ చుట్టుపక్కలందరికీ నేనంటే ఇష్టమే. వెళ్ళంగానే ఆయన లేచేవాడు జగన్ గారే మై డియర్ కృష్ణ మురళి అని వర్క్ చేసుకునేవాడు. కూర్చొని ఏం తాగుదాం, ఫిల్టర్ కాఫీ తాగుదామా. ఇక చిన్నపిల్లడు అయిపోతున్నానా, తల్లి సాక్షిగా చిన్నపిల్లడే జగన్ గారు. అంటే కూర్చొని మరి నా తాగుదాం ఫిల్టర్ కాఫీ ఇష్టం అనుకుంటే నాకు తాగుతాడు చెప్పు అని నేను ఏమో మాట్లాడుతుండేవాడిని. నవ్వి పెద్ద నవ్వి పక్క భయ తలుపు కొట్టి ఆయన రమ్మను ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిలుతాడు. అన్నా ఆయన అంటాడు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కదా, అన్నా మురళి ఏమన్నాడు చూడు, నువ్వు చెప్పు అన్నది చెప్పు. అవి చెప్పగానే ఆయన పెద్దగా నవ్వి వెళ్తుంటాడు, వెళ్ళిపోగానే అట్టా నవ్వుతాడు. నవ్వి ఎప్పుడు ఒక 20-35 నిమిషాలు మినిమం లాఫింగ్ థెరపీ. అట్లా మాట్లాడుకున్న తర్వాత ఇంకేంటి మురళి అన్న వెళ్ళిపోతారన్న, వెళ్తావా సరే అని లేచి కొట్టి వెళ్ళిపోతాడు. అట్లా ఆయన నన్ను ఎప్పుడు చూసినా సంతోషపడతాడు, నాకు అదే సంతోషం. అంటే స్వార్థం లేకుండా వెళ్తారు, ఆశ లేకుండా వెళ్తారు, ఏదన్నా పైరవీలు చేయకుండా లేకపోతే ఏదో ఒక లాబింగ్ చేయటం అది మైండ్లో లేకుండా వెళ్తారు. కాబట్టి ఏ నాయకుడైనా ఇష్టపడతారు. ఆబ్వియస్లీ నాయకులు ఇష్టపడేది అలాంటి వాళ్ళని. అంటే నేను అమ్మో ఈయన పిలిస్తే ఏం అడుగుతాడో అనే దానికన్నా అబ్బాయి తను పిలిస్తే కాసేపు ప్రశాంతంగా నవ్వుకోవచ్చు, ప్రేమగా ఉండొచ్చు అనే వాళ్ళని ఎవరైనా పిలుస్తారు కదా. అన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది అందరికీ చెప్పొచ్చు. అందరికీ ఎట్లా చెప్పంటారా, తెలుగుదేశం వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, కమ్యూనిస్ట్ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, వీళ్ళందరూ వినదగ్గ మాట కూడా చెప్తా.